ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. లేవండి, ముందెక్కడి నుంచి లేవండి. ఉన్నమాట అంటే ఉలికెందుకు పరమేశ్వరా? మీ మనవడు సెకండ్ హ్యాండ్ కాదా? మళ్ళీ ఆ మాట అంటే షూట్ చేసి పారేస్తాను. ఐ సే గెట్ అవుట్. పోతాం. కంఠశోష వచ్చేలా మీ భయం చేసినా ఒక్క పెగ్గు విస్కీ ఇచ్చిన పాపాను పోలేదు. ఇంకెందుకు ఇక్కడ? పోతాం. వేరే దిక్కులేక ఇక్కడికి రాలేదు. మమ్మల్ని కావాలనుకునే వాళ్ళు ఉన్నారు, అక్కడికే పోతాం. రండి. ఓలమ్మో ఓలమ్మో, గంట నుంచి చూస్తున్నాను. తెంగన మేళం ఓ పట్టను ఒగ్గుతేనా అంపించేసి మంచి పని చేసినారు. అవతల టిఫిన్ చల్లారిపోతుంది. రెండమ్మ గోరో మీకిట్టమని అట్టులు చేశాను ఏడేడిగా. తినండి అమ్మగారు. తమరేటి అనుకోనంతే ఒక మాట చెప్పమంటారా? ఏమిటి? ఈ నోదు బాబు సందమ్మ ఈడు జోడు చక్కగా సరిపోనాది. చూడముచ్చటగా ఉన్నారు. ఈ కాలం ఆడపిల్లలు సోకులు చేసుకుని టిక్కు టిక్కుమని తిరగడం తప్ప ఓ పని రాదు, పాటు రాదు. కానీ మన కోడల పిల్ల అలా కాదు. పని పాటు వంట వార్పు అన్నీ వచ్చు. డబ్బున్న పిల్లని గర్వం నేనే లేదు. మొగుడంతే పేనం. ఆ పిల్లతో కలిసి ఉంటే వినోద్ బాబు సుఖంగా ఉంటాడు. వాళ్ళిద్దరిని ఎలాగోలా కలపక వినోద్ బాబుకి మళ్ళీ పెళ్ళి అంటారేటి? మొగుడిని వదిలేసిన వాళ్ళని పిల్లలు తల్లులు చేసుకొని ఆ బాబు ఏడ్చుకోపడతాడు. నా మాట వినుకొని వాళ్ళిద్దరిని కలిపేయండి అమ్మగోరు. తమరు తలుసుకుంటే ఆ పని అయిపోద్ది. ఇలా చెప్పమని నీకు ఆ సంధ్య చెప్పిందా? లేదమ్మా, ఆ పిల్లకి ఏ పాపం తెలీదు. నాకేదో అనుమానంగా ఉంది. మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు కూడా తిడుతున్నట్టు చేతులు ఊపావు గాని ఇలాంటి మాటలే మాట్లాడినట్టున్నావు. ఓలమ్మ ఎంత మాట అనేసినారు. వచ్చి మా అమ్మగారు కాళ్ళకి దండం పెట్టి కాపురం సరిదిద్దుకోక ఈ అల్లరి చిల్లర పనులేటి అని బాగా గడ్డెట్టి వచ్చా. అలాగా? అక్కడ పెట్టావు కదా, ఇక్కడ నాకెందుకు పెడుతున్నావు గడ్డి? వా, వాట్ ఏ నైస్ ఈవినింగ్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. కాశీ, అందరికి స్నాక్స్ ఏం కావాలో అడుగు. అలాగేనమ్మా. చెప్పండి అమ్మా, మీకు ఏం కావాలి? కర్రీ పప్పులు, ఎగ్ పప్పులు, పిజ్జాలు, బర్గర్లు, పానీపూర్లు, మిర్చి బజ్జీలు, కేక్లు, కట్లెట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు ఏం కావాలంటే అవి రెడీ. నాకేదైనా ఓకే. మడి మంట కలిసిపోతుంది. నాకు వెజ్ పఫ్ చాలు పరమేశ్వరా. అలాగేనమ్మా. గ్రానీ, హ్యాండ్ ఖాళీగా ఉంది, జాయిన్ అవుతావా? పర్వాలేదు, అందరూ మనవాళ్లే, రా.
ఏమైనా మన సంజే ఏం మంచి ఏం మర్యాద. ఏం హాస్పిటాలిటీ, ఎంత చక్కటి ట్రీట్మెంట్. కరెక్ట్. ఎన్నోసార్లు రోజు ఇంటికి వెళ్ళాం. ఒక పార్టీయా పాడా, ఎప్పుడు తిట్లు చీవాట్లు తిని రావటమే తప్ప ఓ కేకు ముక్క తిన్నామా, ఓ బాటిల్ మొహం చూసామా. కేకులు బాటిల్స్ దాకా వెళ్తావేంటి? మనకి ఎప్పుడైనా టీ నీళ్ళన్నా ఇచ్చిందా? ఎంతసేపటిగా ఆమె చెప్పిన సోది వినటం, ఆవిడ్ని పొగుడుతూ ఉండటం. చిచి. పేరుకేమో రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రొపరైటర్, క్లబ్ ప్రెసిడెంట్. మనం ఇచ్చిన బొకేలు అందుకోవడమే తప్ప ఒక బిస్కెట్ ముక్కైనా ఇవ్వలేదు. ఒట్టి పిసినారు రకం. పిల్లికి బిచ్చం కూడా పెట్టదు. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ఇట్. మన సంజయింటికి వచ్చేసాం, ఇక పార్టీలే పార్టీలు. ఏమంటావు సంజ? యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మీ ఇష్టం. ఏ రోజైనా ఏ టైంలో అయినా ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, తినొచ్చు, తాగొచ్చు, ఓపికున్నంతసేపు వాగొచ్చు. ఈ ఇంటి తలుపులు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. పొరపాట్ల మీ మొగుళ్ళు గుర్తొస్తే అప్పుడు ఇంటికెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. యు ఆర్ ఏ గుడ్ హోస్ట్. అవును పరమేశ్వర, మన సంజ హోస్ట్, ఆ రోజీ ఘోస్ట్. అయినా సంజయ్కి ఆ రోజుకి పోలికేమిటి? గాడిదే గుర్రం గుర్రమే. కాశీ, ఇంత మంచి అకేషన్ సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా? ఆ ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా? అన్ని రకాలు ఉన్నాయమ్మా. బ్రాండీ, విస్కీ, జిన్, రమ్ము, ఇంపోర్టెడ్, ఎక్స్పోర్టెడ్, ఇండియన్, ఫారెన్ అన్ని రకాలు ఉన్నాయి. డైరెక్ట్ గా తాగినా తాగొచ్చు, లేకపోతే కొబ్బరి బొండాలు తెచ్చి రెడీగా ఉంచాను, అందులో పోసుకొని తాగొచ్చు. మంది ఎక్కువైంది అనుకోండి, నేను మీ ఇళ్ళ దగ్గర డ్రాప్ చేస్తాను. హ్యాపీగా తాగండి, ఎంజాయ్ చేయండి. మీ ఆనందమే మా ఆనందం. అయితే తీసుకురాపో. అలాగేనమ్మా. Cheers for the best health and wealth of Sanja. గ్రానీ, మంచి కంపెనీ ఉంది. సరదాగా ఓ రౌండ్ వేస్తావేంటి? రోజీ వీడుకోలు, గుడ్ బై, నీకు సెలవు. రోజీ వీడుకోలు, గుడ్ బై, నీకు సెలవు. అయితే వినోద్, సంధ్య ఇంకా అలాగే అలకలో ఉన్నారన్నమాట. అవును మాస్టారు, అవార్డు ఇచ్చిన రోజు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. కొంచెం కూడా మారలేదా? ఏమాత్రం మార్పు లేదు. బాగా కావాల్సిన వాళ్ళమై ఉండి ఇలాగే చూస్తూ ఊరుకోవడమేనా? వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం ఏమీ చేయలేమంటావా? ఆల్రెడీ చేసాం కదా. ఫస్ట్ ప్లానే సూపర్ ఫ్లాప్. అలాగనే వదిలేస్తావా? నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ఒక్కసారి ఓడిపోయాను అని ఊరుకుంటే అబ్రహాం లింకన్ అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యి ఉండేవాడా? స్కూల్ ఎంట్రన్స్ పరీక్షలో తప్పాను అని డిప్రెస్ అయి ఉంటే ఐన్స్టీన్ అంత గొప్ప సైంటిస్ట్ అయి ఉండేవాడా? నువ్వు పనికి రావనగానే ఇంటికి వెళ్ళిపోయి ఉంటే అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ అయి ఉండేవాడా? వాళ్ళు అయ్యారు సరే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలో చెప్పండి. చెప్తాం. దూరంగా ఓ లోన్లీ ప్లేస్ లో వాళ్ళిద్దరూ కలుసుకునేలా ఏర్పాటు చేద్దాం. ఇద్దరు వస్తారు, చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు కాబట్టి మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఒకరి తప్పులు ఒకరు చెప్పుకుంటారు, సారీలు చెప్పుకుంటారు. ఆ తర్వాత కాపురాన్ని సరిదిద్దుకుంటారు. ఎలా ఉంది ఐడియా? బాగానే ఉంది, కానీ వాళ్ళిద్దరూ కలుసుకోవడం ఎలా? చెప్తా, అది చెప్తా. నువ్వు మిమిక్రీ చేసి జనాల్ని చంపుతుంటావు కదా, ఇప్పుడు టైం వచ్చింది నీ టాలెంట్ చూపించు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఓ మంచి మీటింగ్ ప్లేస్ ఫిక్స్ చేసి సంజయ్ వాయిస్ తోటి వినోద్కి, వినోద్ వాయిస్ తోటి సంజయ్కి ఫోన్ చేసి వాళ్ళిద్దరిని అక్కడ రమ్మని అరేంజ్ చేయి. మిగతా కథ వెండి తెర మీద చూడు. హలో, వినోద్ హియర్. నేను సంజయ్ని. సంజా, నువ్వా? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. చెప్పు. అది ఫోన్లో చెప్పే విషయం కాదు, నిన్ను పర్సనల్గా కలిసి చెప్పాలి. పర్సనల్గా కలిసి చెప్పాలా? అవును. ఏ, నన్ను కలవడం నీకిష్టం లేదా? నోనో, అలాగని కాదు. ఎక్కడ కలవాలి? సాయంత్రం 5 గంటలకి నంది హిల్స్ దగ్గరికి రా. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే. థ్యాంక్ యూ. బాయ్. నీ స్టోన్ విని బెదిరిపోకుండా వినోద్ వస్తున్నాడా? నా టోన్ కెమాషారు పెర్ఫెక్ట్. నిజంగా సంధ్య అనుకుని సాయంత్రం 5 గంటలకు వచ్చేస్తాడు. అయితే ఇంకెందుకు లేటు? ఆ చేత్తోనే సంధ్యకి ఫోన్ కొట్టు. ఓకే మాస్టరు.
హలో, నేను వినోద్ని. నాతో ఏం పని? నీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. నాతో అంత అర్జెంట్ పనే ఉంది? అది ఫోన్లో చెప్పే విషయం కాదు, నిన్ను పర్సనల్గా కలిసి చెప్పాలి. పర్సనల్గా కలిసి చెప్పాలా? అవును. అయితే ఇక్కడికే రావచ్చుగా? నోనో, అక్కడ కాదు. సాయంత్రం 5 గంటలకి నందిల్స్ దగ్గరికి రా. ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరే. థ్యాంక్ యూ. 5 గంటలకు నువ్వు వచ్చేసాయి. వదినా, ఎవరు? ఓ సరళ, రా. మీ అన్నయ్య నన్ను మర్చిపోయినా నువ్వు బాగానే గుర్తుపెట్టుకున్నావే. అన్నయ్య మాత్రం ఎందుకు మర్చిపోతాడు? మర్చిపోవాలనుకుంటే నిన్ను పెళ్ళెందుకు చేసుకుంటాడు? నీ పెళ్లి చేయడం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ సంగతి మర్చిపోయినట్టున్నావు. నీ జీవితం ఒక దారిలో పడ్డానికి, నువ్వు హ్యాపీగా ఉండడానికి కారణం మీ అన్నయ్య కాదు, నేను. మీ అన్నయ్య చేసిన త్యాగం కాదు, నేనిచ్చిన డబ్బు. అది నేను కాదనలేదు కదా వదినా. ఆ కృతజ్ఞతతోనే కదా మా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి పునాది ప్రేమ గాని కృతజ్ఞత కాదు. అయినా అది కూడా నిలబెట్టుకోలేకపోయాడు మీ అన్నయ్య. కుక్కతో ఒక వంకరని పెళ్ళయ్యాక కూడా పాత బుద్ధులు పోలేదు. ఆ పని మనిషి కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయాడా? నువ్వే పంపించేశావా? అమెరికాలో ఒంటరిగా వాడెన్ని సంవత్సరాలు గడిపాడో నాకు తెలుసు. అది మీ అన్నయ్య చేసుకున్న కర్మ. పెళ్ళై ఒక పిల్లకి తండ్రైనా ప్రియురాల్ని వదల్లేకపోయాడు. పార్కుల్లోనూ లాడ్జిలోనూ దాంతో గడిపి బ్రోతల్ కేసులో ఇరుక్కుని నాకు మొహం చూపించలేక పారిపోయాడు. అంతా అబద్ధం. మా అన్నయ్య లక్ష్మిని ప్రేమించాడని నీకు తెలుసు. అయినా పంతం పట్టి వాళ్ళిద్దరినీ విడదీశావు. నా పెళ్లికి డబ్బిచ్చి సహాయం చేసినట్టే నటించి ఆ డబ్బుతోటే వాణ్ణి కొనేసి పెళ్లి చేసుకున్నావు. అయినా నీ పగ తీరలేదు. అందుకే వాళ్ళిద్దరినీ అనుమానించి అవమానించి అన్యాయంగా ఫోటోలు తీయించి పోలీస్ కేసులో ఇరికించావు. వాడి పరువు బజాన పడేశావు. వాడి బ్రతుకు నరకం చేశావు. అది భరించలేకే వాడు అమెరికా వచ్చేశాడు. నో, తప్పు చేశాడు గనుకనే తప్పించుకుని పారిపోయాడు. ఆ విషయం చెప్పలేక నేనే బయటికి పంపించేస్తానని అందరికీ చెప్పి సానుభూతి పొందాలని ప్రయత్నించాడు. వదినా, నేను నీ తప్పులెంచడానికో నీతో వాదించడానికో నేనిక్కడికి రాలేదు. అన్నయ్య ఆరోగ్యం అస్సలు బాగోలేదు. హాస్పిటల్లో ఉన్నాడు. అమెరికా నుంచి వెళ్ళొద్దని డాక్టర్లు చెప్పినా అయినా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారని తిరిగి వచ్చేశాడు. ఇక్కడ కనీసం వాణ్ణి చూడ్డానికి కూడా ఎవరూ లేరు. మీ అన్నయ్య ప్రియురాలు అద్దె వదిన లక్ష్మీదేవి ఉందిగా, ఏకాంత సేవలు చేస్తూ ఏ లోటు రాకుండా చూసుకుంటుందిలే. వదినా, వయసు పెరిగే కొద్దీ బుద్ధి పెరుగుతుందంటారు. కాని నీ ఆలోచనలు మారలేదు. నీకోసం, కూతురి కోసం అన్నయ్య ఎన్నోసార్లు నీ ఇంటికొచ్చాడు. వచ్చిన ప్రతిసారి వాణ్ణి చీకొట్టి పంపించేశావు. అడ్రస్ లేకుండా ఉండాల్సిన వాణ్ణి ఎండి పోస్ట్లో కూర్చోబెడితే నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. నా బ్రతుకు నరకం చేశాడు. మీ కుటుంబానికి ఇంతలా సాయం చేస్తే మీ అన్నయ్య నాకిచ్చిన ప్రతిఫలం ఇది. అందుకే చీకొట్టి పంపించాను. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. అన్నయ్య హాస్పిటల్లో బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. తెలిసిన వాళ్ళ ఒంట్లో బాలేదంటేనే చూడ్డానికి వెళ్తాం. భర్తగా కాకపోయినా సాటి మనిషి ఆరోగ్యం బాగలేదనైనా నువ్వొచ్చి ఒక్కసారి చూసి వెళ్ళు. అన్నయ్య సంతోషిస్తాడు. చూడను. చూడాల్సిన అవసరం నాకు లేదు. మీ అన్నయ్య సంతోషిస్తాడని నేనెందుకు రావాలి? అతను నాకు ఏ ఆనందం మిగిల్చాడని ఇక్కడికొచ్చి నాకు రీతులు చెప్పడం కాదు. చెప్పగలిగితే మీ అన్నయ్యకి వెళ్ళి చెప్పు. కట్టుకున్న భార్యని వదిలేసి అడ్డమైన చెడు తిరుగులు తిరిగితేనే ఇలాంటి రోగాలు రొస్టులు వస్తాయి. అలా తిరిగాడు గనుకనే ఇవాళ మంచం పట్టాడు. ఇప్పటికైనా అవి మానుకోమని మీ అన్నయ్యకి చెప్పు. వెళ్ళు.
మాస్టారు ఇంతవరకు వినోద్ రాలేదు, సంజయ్ రాలేదు. మీ సెకండ్ ప్లాన్ కూడా ఫ్లాపేనా? ఫ్లాప్ అయ్యే సమస్య లేదు. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే, మోస్ట్ హిట్ ఫార్ములా. వాళ్ళిద్దరూ వచ్చి తీరాలి. కిందసారి కూడా ఇలాగే అన్నారు. బెస్ట్ కపుల్ అవార్డు ఇస్తే కలుస్తారన్నారు. ఎక్కడ కలిశారు? కలిసి షీల్డ్ మాత్రం తీసుకున్నారు, చెరువు పక్క వెళ్ళిపోయారు. అన్ని సూపర్ ఫ్లాప్ ప్లాన్లే. కట్టేయ్, గుర్రాన్ని కట్టేయ్. నా ప్లాను ఎవర్ గ్రీన్, అందులో ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండదు. కాకపోతే ఫోన్లో నువ్వు దిక్కుమాలిన మిమిక్రీ చేసావు కదా, నీ టోన్లో ఎక్కడో తేడా వచ్చి ఫెయిల్ అయితే అవ్వాలి. అదే జరిగితే మళ్ళీ మిమిక్రీ చేయకుండా నీ గొంతులో ఇంత స్టోన్ పెట్టి కుట్టేస్తాను. అదిగో మా బాస్ కారు వచ్చేస్తుంది. హీరో ఎంట్రీ కరెక్ట్, పర్ఫెక్ట్ టైమింగ్.